ఫ్రెండ్స్, మీరు ఇలాంటి రీల్స్ చూసుంటారు. వెళ్ళండి, ఈ మధ్య అవి తప్ప ఇంకేం రావట్లేదు. చెప్తుంటారు కదా, వెకేషన్ పోండి, బయటకు పోండి, తిరగండి బాబు అని. పని చేసి పోతారు. ఇంకా టైప్ చేసి ఏళ్ళు నొప్పులతోనే పోయేటట్టున్నారు. అంటే ఈ విధంగా బాగా బయట తిరగండి అని చెప్పి మోటివేట్ చేస్తూ ఎక్కువ రీల్స్ వస్తున్నాయి. ఇలాంటివి చూసినప్పుడు మామూలుగా అనిపిస్తుంటది. నాకైతే అనిపించింది, అయ్యో జనాలు అయితే అస్సలు బయటికి వెళ్తున్నట్లేదు, అంతా ఇళ్లలోనే ఉండి కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నారా అని అనుకుంటే, జపానోడు మాత్రం తిరగమాకండి, బయటికి వెళ్ళమాకండి, మీకు దండం పెడతా, కనీసం మా ఊరికైతే రామాకండి అయ్యా అని చెప్పి గోల్ చేస్తున్నాడు. వాళ్ళ దేశానికి అసలు టూరిస్టులు ఎంత తక్కువ మంది వస్తే అంత మంచిది అన్నట్టు చూస్తున్నాడు. వాళ్ళకేం నొప్పి వచ్చిందో, డబ్బులు కదా టూరిస్టుల వల్ల. అంటే నిజమే. జపాన్ ని చూసుకుంటే, అంటే ప్రపంచంలోనే ఎక్కువ టూరిస్టులు వెళ్లే దేశాల లిస్ట్ లో జపాన్ 3వ పొజిషన్ లో ఉందంట. మరేటి నొప్పి అంటే అదే నొప్పి. లాస్ట్ ఇయర్ అయితే జపాన్ కి ఎంత మంది జనాలు వెళ్ళారంటే, జపాన్ లో కూడా అంత మంది జనాలు ఉండదు. ఏ సీజన్ లో చూసినా టూరిస్టులు. చాలా మంది ఆస్ట్రేలియా, హాంకాంగ్, సౌత్ కొరియా ఇటు నుంచి వస్తుంటారంట. అసలు సౌత్ కొరియా వాళ్ళకి ఏమొచ్చింది? వాళ్ళ ప్లేసులు చూసినా, వాళ్ళని చూసినా అంతా జపాన్ వాళ్ళు ఉన్నట్టే ఉంటారు. మళ్ళీ కొత్తగా అక్కడికి వెళ్ళి వీళ్ళేం చూడాలి? సైలెంట్ వస్తే వచ్చారు. వచ్చిన వాళ్ళంతా మెయిన్ గా వేరే దేశాల వాళ్ళు అయితే ఈ జపాన్ జనాల మీద పడిపోయి ఫోటోలు అని చెప్పి లోకల్ వాళ్ళు వెనకాల పడి మరి 360 డిగ్రీస్ లో వాళ్ళ చుట్టూనే తిరుగుతా ఉన్నామంట ఫోటోల కోసం అని. ఇలా కొంతమందికి అయితే హెరాస్మెంట్ అయిపోయిందంట పాపం. మౌంట్ ఫూజీ తెలుసుగా జపాన్ లో మెయిన్ అట్రాక్షన్. ప్రస్తుతం అది డంప్ యార్డ్ ఫూజీలో అయిపోయిందంట. టూరిస్టులు అంటే తెలిసింది కదా, ఎవరు టూరిస్ట్ లా ఫీల్ అవ్వం. అమీర్పేటలో హాస్పిటల్ లాగా డస్ట్బిన్ వాడినట్టు వాడుతుంటాం. జపాన్ లో చాలా ప్లేసుల్లో అయితే అసలు ఈ చుట్టుపక్కల కూడా మీరు రామాకండయ్యా అని చెప్పి టెంట్లు, గొడ్డ మొక్కలు ఏవి పెడితే అడ్డం కట్టేస్తున్నారంట. ఎవడు ఇటు సైడ్ అసలు ఆగకూడదని. ఇప్పుడు బయట దేశం వాళ్ళు చెత్త వేస్తున్నారు కదా, ఈ విధంగా చెత్త వేస్తే ఫైన్ వేస్తాం, గోల్ చేస్తే బయటకు తోస్తాం అని చెప్పి జపాన్ వాళ్ళు మంచిగా రూల్స్ పెట్టుకోవచ్చు కదా అంటే పెట్టొచ్చు. అసలు ఫుల్ గా పెట్టేది కూడా. కానీ ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తిని నుంచోబెట్టి, అదిగో ఎవడో చెత్త పడేసాడు వాడికి ఫైన్ వేద్దామని చెప్పి అతని దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళి వేయొచ్చు. కానీ లక్షల మంది జపాన్ కి ఇప్పుడు టూరిజం వస్తున్నారు, లక్షల మంది అదే చేస్తున్నారు, చెత్త వేస్తా ఉన్నది. ఇప్పుడు ఎవరన్నా ఇక్కడ నుంచోబెడితే వచ్చిన టూరిస్టులు అంతా ప్లేస్ లేక అతని జోబులో చెత్త వేసిపోయినా పోతుంది. అంత దారుణంగా తయారైంది సిచ్యువేషన్. థాయిలాండ్ లో ఉన్న ఒక ఫేమస్ బీచ్ అయితే మాయాబే అని చెప్పి వినుంటారు, చాలా ఫేమస్. అక్కడ ఉన్న కోస్టల్ ఏరియా మొత్తం గబ్బు అయిపోయిందంట. 80% కోస్టల్ ఏరియా మొత్తం ఇసుక గాని అంతా పాడైపోయిందంట. జనాలంతా వచ్చి రకరకాల కెమికల్ డస్ట్లు అంతా వేసి, సగం మంది అయితే సన్ స్క్రీన్ అని చెప్పి పేసి పేస్ట్ అంతా కిందేసి ఇసుకలో కూడా వేసినట్టున్నది. నెమ్మదిగా బీచే మాయమైపోతుందేమో అన్నట్టుంది, అంత పాడైపోతుంది. కానీ నిజంగా మనం చూసుకుంటే ప్రపంచంలో ఉన్న ఇప్పుడు జనాలందరూ ఎక్కడెక్కడికో వెకేషన్ కనుక పోయారనుకోండి, అయినా సరే ఇప్పుడు జపాన్ కు వచ్చినట్టు ఆ ప్రాబ్లం అనేదే కాదు. మరి ఏంటో ఆ ప్రాబ్లం అంటే, ప్రపంచంలో ఉన్న జనాలందరూ ఒకే ప్లేస్ పోతున్నారు తిరగడానికి. అదే ప్రాబ్లం. ఈ వరల్డ్ లో 90% టూరిస్టులు కేవలం వరల్డ్ లో ఉన్న 10% ప్లేసులకు మాత్రమే పోతున్నారంట. అందుకైతే అంతా అవుతుంది. మీరేమంటారో కామెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్, మీకు పోర్టల్ తెలుసా? మామూలుగా చూపించి చెప్పాలంటే ఇప్పుడు డోరామాన్ ఉంది కదా, ఒక పెద్ద తలుపు వేసుకుని పొట్టలో పెట్టుకుని దిగుతా ఉంటది. ఆ నోబితా గడి ఏడు మొహం పెడితే చాలు వెంటనే డోర్ తీసేసి అడిగి కావండి అడిగి పోదా అని చెప్పి ఇచ్చేస్తుంటది. దాన్నే పోర్టల్ అని చెప్పి చూపిస్తూ ఉంటారు మెయిన్ గా ఎక్కువ సినిమాల్లో. అయితే ఇలాంటి ఒక పోర్టల్ ని న్యూయార్క్ లో ఒక ప్లేస్ లో పెట్టారు. ఏం అంత అడ్వాన్స్ అయిపోయావో, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అందులో నుంచి అంటే అదేం లేదులేండి. ఒక పోర్టల్ లా పెట్టారు, న్యూయార్క్ లో పెట్టారు. మళ్ళీ అలాగే ఐర్లాండ్ లో డుబ్లిన్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంటది, ఆ ప్లేస్ లో పెట్టారు. మొత్తం అంతా లైవ్ అనమాట. రెండు సైడ్ నుంచి ఎదురుగా వాళ్ళ కెమెరాస్ ఉంటాయి. ఇటు సైడ్ నుంచి లైవ్ లో చూస్తే కెమెరాస్ నుంచి అటు సైడ్ వాళ్ళు కూడా లైవ్ లో కనిపిస్తారు. ఇరు దేశాల మధ్య ప్రేమాను రాగాల్ని, ఆప్యాయ భావాల్ని, స్వేచ్ఛ స్వతంత్రాలని పెంచడానికి పాపం పెట్టినట్టున్నారు. లైవ్ లో అటు ఇటు చూసుకుంటే ఏదైనా చేయొచ్చు. చాలా బాగా స్టార్ట్ అయింది, మంచిగా క్లిక్ అయింది. జనాలు డాన్స్ వేయడం, మంచిగా పలకరించుకోవడం, అనుకున్నట్టుగానే ఒక భావాల్ని ఒక వ్యక్తపరుచుకుంటూ ఉన్నారు. కానీ ఇంటర్నెట్ ప్రపంచంలో ఎన్ని రోజులని అన్ని అద్భుతమైన భావాలే వ్యక్తపరుచుకుంటారు. ఇక్కడ చూసుకుంటే సంబంధం లేని విషయాలకు కూడా ప్రతి ఒక్కడికే మంట వచ్చేస్తుంది. ఏం చూసినా ఏమన్నా అసలు వాళ్ళు ఎందుకు గోల్ చేస్తున్నా వాళ్ళకు కూడా తెలియదు సగం మందికి. ఇంకా అంత మెంటలో ఉన్నప్పుడు ఇలాంటి ఆపర్చునిటీస్ ని ఎందుకు వదులుకుంటారు? ప్రతి ఒక్కడు సోదిగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసేది. కొంతమంది అయితే అరెస్ట్ కూడా చేసేది. పోలీసులు వచ్చి చాలా దరిద్రమైన యాశాలు వేస్తున్నారు స్క్రీన్ ముందని చెప్పి. ఆ తర్వాత తిట్టుకోవడం, కొట్టుకోవడం, లాస్ట్ కి ఎవడో డబ్బులున్నోడైతే అమెరికాలను నడిపిద్దామని ఇదిగో వీడియో క్లిప్ కూడా తీసుకొచ్చి చూపించేసాడు. స్వేచ్ఛ స్వతంత్రాల కోసం తీసుకొచ్చారు. పాపం స్వేచ్ఛ ఎక్కువైపోయి క్లోజ్ చేసి ఎత్తకపోయారు. ఇట్లాంటిది ఇండియా పాకిస్తాన్ మధ్యలో పెడితే ఏంది పరిస్థితి? వద్దులేంది, ప్రతి ఒక్క తిట్టడం తప్ప ఏముండదు. అయితే మనం పోర్టల్ టెక్నాలజీ అంత దాకా పోకపోయినా ప్రస్తుతానికి అయితే 5G దాటేసి 6G టెక్నాలజీ దాకా వెళ్ళిపోయాం. అయితే మీకు ఎప్పుడైనా ఏంది 3G 4G 5G అనుకుంటా ఉంటారని డౌట్ వచ్చిందా? ఆ పదం విన్న ప్రతిసారి వచ్చింది అనుకోండి. అయితే ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుక్కు FM వాళ్ళు మన తెలుగు లాంగ్వేజ్ లో ఇన్వెన్షన్ ఆఫ్ 6G టెక్నాలజీ అనే ఒక అద్భుతమైన ఆడియో బుక్ ని తీసుకొని వచ్చారు. చాలా డీటెయిల్డ్ గా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఖచ్చితంగానండి. అయితే ఈ టెక్నాలజీ బుక్ లే కాకుండా హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్, 13 థింగ్స్ మెంటలీ స్ట్రాంగ్ పీపుల్ డోంట్ డూ, లేదు మాకు ఎడ్యుకేషన్ ఆడియో బుక్స్ కూడా వద్దంటే హిస్టరీ, బయోగ్రఫీ, ఎంటర్టైన్మెంట్, సెల్ఫ్ హెల్ప్, అబ్బో
మీద అందులో చూడాలే గానీ మనకి దొరకని ఆడియో బుక్స్ ఏముండవు. అంటే ఇప్పుడు ఇవన్నీ మనల్ని కొనమంటాడుగా అని అనుకోకండి. కుక్కు ఎఫ్ఎం మనకి ఇప్పుడు ఇవన్నీ ఫ్రీగా ఇస్తుంది. నిజంగానే 7 days పాటు ఆడియో బుక్స్, సమ్మరీస్, స్టోరీలు అయినా, బైట్స్ అయినా 7 days పాటు వీటి ప్రీమియం యాక్సెస్ మనకు ఫ్రీగా ఇస్తుంది. దీని డౌన్లోడ్ లింక్ డిస్క్రిప్షన్ లోనే ఉంది. పేమెంట్ అప్పుడు 99 రూపీస్ అని చూపిస్తుంది, కానీ 2 రూపీస్ మాత్రమే డెబిట్ అయ్యి అవి కూడా వెంటనే రీఫండ్ వచ్చేస్తాయిలేండి. ఈ ఫ్రీ టైమ్ లో మీ సబ్స్క్రిప్షన్ ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఈ కుక్కు ఎఫ్ఎం ఫీచర్స్ అయితే ఇంకా బోల్డ్ అని ఉన్నాయి. ఈ ఆడియో బుక్స్ పెద్ద పెద్దవి ఇప్పుడు ఎవడంటాడో అనుకుంటే మంచిగా కుక్కు ఎఫ్ఎం బైట్స్ విని నాలెడ్జ్ పెంచుకోండి. ఆడియో స్పీడ్ అడ్జస్ట్మెంట్లు, యాడ్ ఫ్రీ లిజనింగ్, మీ ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకుని పర్సనలైజ్డ్ బుక్ రికమెండేషన్లు, ప్రీమియం ఆడియో క్వాలిటీ, న్యూస్, స్టోరీస్, ట్రెండ్స్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ నుంచి కరెంట్ ఈవెంట్ల దాకా అన్నింట్లో ఎవ్రీడే అప్డేటెడ్ గా ఉండొచ్చు. మీకు నచ్చిన ప్లేస్ లో నచ్చినట్టు కూర్చొని హ్యాపీగా ఎక్కడైనా వినండి. మీరు ఏ టైంలో అయినా, ఏ ఏజ్ గ్రూప్ అయినా, ఫ్యామిలీ అందరూ కలిసి అందరూ వినే ఆడియో బుక్స్ తో ఇది మీకు ఒక మంచి కంపానియన్ లా ఉంటుంది. దీని డౌన్లోడ్ లింక్ కామెంట్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. ముందు మీ 7 days ట్రయల్ ని ట్రై చేసి చూడండి, తర్వాత మీ మనసుకు నచ్చింది వినండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇతను కనిపిస్తున్నాడు కదా, ఇతని నేమ్ మైకెల్ జాక్సన్ కాదు, ఉత్త మైకెల్. పాపం ఇతను ఒకసారి కనిపించకుండా పోయాడు. ఏ ఐస్ క్రీమ్ బండి వెనకాల పరిగెత్తుకుంటూ పోయాడని కాదు, పెద్దోడుగా ఉన్నప్పుడే కనిపించకుండా పోయాడు. తప్పిపోయాడా అంటే ఆడుకో పోయాడులేండి. అయితే మిస్ అయిపోయాక వదిలేద్దామని అనుకోవడానికి మనోడు అల్లా టప్పాగాడు కాదు, పెద్ద టప్పాగాడు, మల్టీ మిలియనర్. ఆడ చూసిన ఆస్తులే ఆస్తులు. ఇంకొక పక్క చూస్తే వాళ్ళ నాన్నేమో అమెరికా వైస్ ప్రెసిడెంట్ అనమాట. అవును, కరెక్ట్ గానే విన్నది. మనోడు వాళ్ళ నాన్న అమెరికా వైస్ ప్రెసిడెంట్. ఇంకేముంది, విమానాలన్నీ అటు సైడ్ తోలేసి సాయంత్రానికి ఎత్తకొచ్చేసి ఉంటారు కదా అంటే అంత లేదు. అతను వెతికినప్పుడు ఆ టైం లేదు, అసలు ఏం దొరకల. అయితే వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎటు చూసుకున్న అమెరికా మొత్తం వీళ్ళ ఫ్యామిలీ వ్యాపించి ఉంటది. అన్ని చోట్ల వాల్ షాప్ లో పెట్టుకుని మల్టీ మిలియనీర్లు అయిపోయిన ఫ్యామిలీ ఇది. సో ఇప్పుడు ఇంత పెద్ద ఫ్యామిలీలోనే ఎవరైనా మిస్ అయిపోతే, వాళ్ళే దొరకపోతే ఎట్టా? ఇంకా మామూలు వాళ్ళకి వీళ్ళేం వెతికి పెడతాడు ఈ వైస్ ప్రెసిడెంట్ అని చెప్పి ఆలోచన జనాల్లో బాగా వచ్చింది కదా. వచ్చింది కూడా, చాలా గట్టిగా వచ్చింది. సో వెంటనే చాలా పెద్ద రీసెర్చ్ టీములు పెట్టేసేది. అయితే ఇటుపక్క చూసుకుంటే మన మైకిల్ గాడు ఉన్నాడే, వాడికి షాపులు, సబ్బులు, సోపులు, మల్టీ మిలియనీర్లు, ఎడావిడి గోళ వీటి మీద వాడికి అసలు మనసే ఏమీ లేదు. నిజానికి అసలు మనోడు డబ్బుల్ని చిత్తు కాగితాల్లో చూస్తాడు. అన్ని డబ్బులు ఉన్నప్పుడు ఎదవసోళ్ళు అంతా ఎట్నే చెప్తారులే కానీ మనోడికైతే బిజినెస్ మీద ఇంట్రెస్ట్ లేదు. అంతా ట్రావెలింగ్, పర్వత ప్రాంతాలు, అటవీ జనాలు, ఇదే గోల్ చేసుకుంటూ తిరుగుతా ఉంటాడు అనమాట. ఇలాగే 1960 సంవత్సరంలో మనోడు పప్పుని గిన్నె అనే ప్లేస్ ఉంది కదా, క్రికెట్ కూడా ఆడుతూ ఉన్నది. ఇప్పుడు ఆ దేశం యొక్క చుట్టుపక్కల కొన్ని ప్లేసులు, ట్రైబ్స్ వాళ్ళు, అడవులు, దారుణమైన పెద్ద పెద్ద మొసళ్ళు, లోతైన బీభత్సమైన నదులు ఇవన్నీ ఉంటాయి. మనోడు అదంతా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ పోతున్నాడు. దాన్ని ల్యాండ్ ఆఫ్ ల్యాపింగ్ డెత్ అని పిలుస్తారు. అంత భయంకరమైన ప్లేస్ ఉంటది. ఇంకా మనోడు వాళ్ళ ఫ్రెండ్ ఏమో తీసుకుని పడవ వేసుకుని పోతూ ఉన్నారు. మన ఇద్దరు పడవ నడపడం రాదేమో, అలా పడవ దమక్కని తిరిగిపోయింది. అంటే కింద పడిపోయింది, బొక్కబడినట్టుంది. దాన్ని పట్టుకుని ఏలాడుతూ నైట్ అంతా ఎదురు చూసేది. అట్లీస్ట్ మన కోసం కాకపోయినా పడవ ఓనమైనా పడవ ఎత్తకపోవడానికైనా వస్తాడేమో అని చెప్పి. కానీ ఎవడో రావట్లేదు. దాంతో మనోడు మైకేల్ గాడు వాళ్ళ ఫ్రెండ్ తో, నువ్వు పడవ ఎత్తుకుని ఏడే ఉండు, నేను అలా ఈత కొట్టుకుంటూ ఏదైనా ఒడ్డు కనిపించిద్దామో ఆడికెళ్ళి జనాల హెల్ప్ కోసం ఎత్తకొత్తా అని చెప్పి ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ మైకేల్ గాడికి ఈత వచ్చనే ధైర్యంతో జస్ట్ గంటలోనే చాలా స్పీడ్ గా స్విమ్మింగ్ చేసుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయాడు. మరి మైకేల్ గాడు అదృష్టమో అయితే దరిద్రమో ఏదో లాస్ట్ లో తెలియాలి. ఇటు స్విమ్మింగ్ చేసుకుంటూ పోయిన గంటలో అటు సైడ్ నుంచి వేరే వాళ్ళు వచ్చి, రెస్క్యూ టీం వాళ్ళు వచ్చి మన మైకేల్ గాడి ఫ్రెండ్ ని, వాడి పడవని రెండింటిని కాపాడేసి వెళ్ళిపోయారు. అయితే ఆ తర్వాత నెమ్మదిగా ఇంకా మైకేల్ తో పాటు వచ్చిన ఇంకో ఫ్రెండ్ వీడి కోసం ఎత్తుకుంటూ చాలా మంది పోలీసుని, రెస్క్యూ టీం ని తీసుకొని ఇటు సైడ్ వచ్చాడు. కాకపోతే ఓకే వదిలేస్తారు ఈ ఫ్రెండ్ గాడిని, ఒక్కడ మాత్రం ఎట్ట బతికాడు అని చెప్పి ఈ నేసి పడేస్తారు. అందుకని ఇప్పుడు వాడి కోసం వెతుక్కుంటూ తెగ తిరిగేది. నైట్లు పగలు చాలా రోజులు చూసేది. పడవంతా వేసి నదంతా చుట్టూ తిరిగేది, ఎక్కడ కనిపిలా. ఇంకా లాస్ట్ గా చచ్చిపోయాడు అని చెప్పి ఫిక్స్ అయిపోయేది. మరి అదేమో మామూలు నదే, మొత్తం మొసల్లే. ఒక్కోటి డైనోసార్లు ఉన్నట్టు ఉంటాయంట చుట్టుపక్కల ఆడ చూసిన అంత పెద్ద మొసళ్ళు. ఈయన చూస్తేమో పప్పు చేపలో తినే ఉప్పు చేప అంత ఉంటాడు చిన్నగా. పలసందులు ఏమైనా ఎదుక్కుంటే తీయడానికి టూత్ పిక్ లాగా ఈయన వాడుకో ఉంటాడని చెప్పి ఆ మొసళ్ళు ఇటు పోయాడని చెప్పి వదిలేశారు. ఇంకొంతమంది అయితే చాలా సెర్చింగ్ పార్టీలు చాలా పంపించారు అనుకోండి, వాళ్ళందరూ వెళ్ళి చెక్ చేసి అన్ని చూసి వచ్చి వీళ్ళు కూడా చెప్పారు ఆ మొసళ్ళు అంతా భయంకరంగా ఉన్నాయి, ఈడేంది ఈత కొట్టేదేడా, మహా అయితే మీ ఓడు ఈత కొట్టి మొసళ్ళన్నిటితో ఫైట్ చేసి ఒడ్డుకి వెళ్ళిపోయినా అటు సైడ్ ఒడ్డు దగ్గర ఉన్న మామూలు జనాలు కాదు, అది చాలా భయంకరమైన ట్రైబ్ వాళ్ళంట. అప్పటికే 1930 ఆ టైం కదా, వాళ్ళు మరీ భయంకరమైన సిచ్యువేషన్ లో ఉండేవాళ్ళు. మనుషుల్ని వండుకొని కూర వండుకొని తినేస్తారని చెప్పి వాళ్ళ దగ్గర కల్చర్ కూడా ఉందంట. ఇలా చాలా సంవత్సరాల తర్వాత మిల్టన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, మేసాలు వేసుకొని మిలిటరీ వాళ్ళ దిగుతున్నాడు చూడండి. ఇతను మిలిటరీ ఆఫీసర్ ఏం కాదులేండి, డాక్యుమెంటరీ అవి చేస్తూ ఉంటాడు. మనోడు నేను ఎదుగుతాను, నేను ఒక ప్రొఫెషనల్ అని చెప్పి వాళ్ళ టీం అందరం చేసుకుని ఆ ప్లేస్ కి వెళ్ళి చుట్టుపక్కల అంతా సెర్చ్ చేసి గంటల వీడియోలు రికార్డ్ చేసి ఆ ట్రైబ్ వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళ వీడియోలు కూడా తీసి, దగ్గర అంటే మరీ దగ్గర కాదు కొంచెం దూరం నుంచే వాళ్ళని బాగా రికార్డ్ చేసాడు. దగ్గరికి వెళ్తే కోరుకొని చేస్తారు కదా భయం, అన్ని వీడియో ఫోటోలు తీసి తెగెతికారు. కానీ ఎక్కడ కనిపించలేదు. ఇంకేం లాభం లేదు అని చెప్పి ఆ వీడియోలు తీసారు కదా, ఆ ఫుటేజ్ మొత్తం తీసుకొచ్చి ఆడ మూల పడేసారు. సో ఇతను ఆర్టికల్ లో కూడా చెప్పాడు, నా వల్ల కాలేదు, నేను తెగెతికాను, మొసలు మింగేసి ఉంటాయని చెప్పి ఇతను కూడా ఫిక్స్ అయ్యాడు. కానీ 2011 సంవత్సరంలో ఇంకొక వ్యక్తి వచ్చి, నాకు కూడా తెగ ఇంట్రెస్ట్ వచ్చిందిరా, ఆ బక్కోడిని నేను ఎదుగుతాను, ఎతికేది అంటే ఇంకేం లేదులేండి, అప్పుడే 2011 ముసలోడైపోయి చచ్చిపోయి ఉంటాడు ఈ
ముసలి చేతిలో చచ్చిపోకపోయినా అంత టైం అయిపోయింది. జస్ట్ తనకి ఇంట్రెస్ట్ ఉండి ఏదో ఒక డిఫరెంట్ సిరీస్ తీస్తాను నేను వాడి మీద అని చెప్పి మనోడి దగ్గర నుంచి వాళ్ళు వీడియో ఫుటేజ్ అన్ని తీశారు కదా 1970 ఆ టైంలో. ఆ వీడియో క్లిప్స్ అన్ని తీసుకున్నాడు. ఆ మిల్టన్ మేసన్ గారు ఉన్నాడుగా, వాడి వీడియో క్లిప్స్ తీసుకొని వీడియో క్లిప్స్ అన్ని పెట్టుకొని ప్లే చేసుకొని చూస్తా ఉంటే సడన్ గా టీమ్ లో ఒకరికి వాళ్ళ మధ్యలో ఒక తెల్ల అమెరికన్ ఆయన కనిపించాడంట. చూడడానికి ఎగ్జాక్ట్ అమెరికన్ లాగే ఉన్నాడు. ఆ తెగ వాళ్ళ మధ్యలో ఉండే అబ్బాయి అయితే అస్సలు కాదని అర్థమైపోతుంది. అంటే మనోడు తప్పిపోయి 10 సంవత్సరాలు అయిపోయిన ఆ తర్వాత సెర్చ్ చేశారు. అంటే అప్పుడు తీసిన వీడియో ఇది. మరి 1960లో అతను తప్పిపోతే 2011లో వచ్చి వీడియో క్లిప్పులు పెట్టి చూస్తున్నాడు. ఆ వీడియో క్లిప్పులు తీసినప్పుడే వచ్చిన తర్వాత కూర్చొని కాసేపు చూసినా సరిపోయేది. వీడు ఎవడో మధ్యలో ఉన్నట్టున్నాడు, పోయి చూద్దాం ఇంకోసారి అని చెప్పి ఆ మేసాలోడు వీడియోలు అన్ని తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేసినట్టున్నాడు. 2011లో వీడియో క్లిప్స్ ని కొంచెం రీసెర్చ్ చేస్తే ఎగ్జాక్ట్ గా అలాగే ఉన్నాడు. నాకు తెలిసి మనోడు తిరిగి వెనక్కి వెళ్తే బిజినెస్ బొక్కా బొల్లు అనుకుంటూ ఆ షాప్ లో కల్లా పెడితే కూర్చోబెడతారు. ఇవన్నీ నాకు వద్దని ట్రైబోల్ తో కలిసిపోయి ఎక్కడే ఉండిపోయినట్టున్నాడు. అప్పట్లో వీడియో క్లిప్పులు తీసుకొని వెళ్ళి ఆ టీం వాళ్ళు అందరిని అడిగితే వాళ్ళేమో ఏమో మాకేం తెలుసు, ఆ మేసాలోడు పోయి వీడియో తీయమన్నాడు, చేతిలో డబ్బులు ఎట్టాడు, వీడియో అంతా అటు ఇటు ఊపి కెమెరాని తీసేసాం, ఆ సీడీ చేతిలో పెట్టి వెళ్ళిపోయామని చెప్పి అన్నారు. తీసి వచ్చాక వీడియోలు కూడా చూడాల పాపం. మీరేమంటారు, అతనే అంటారా? కామెంట్స్ చెప్పండి ఫ్రెండ్స్. చైనాలో ఒక ఇన్సిడెంట్ అయింది. చైనా వాళ్ళు చీటింగ్ చేశారు. అది రోజు అయ్యేదే కదా అంటే మనల్ని కాదు, చైనా వాడు చైనా వాళ్ళనే చీటింగ్ చేశాడు. చైనాలో తాయిజావ్ అనే ఒక జూ ఉంది. అయితే ఇప్పుడు చైనాలో అసలు మెయిన్ గా ఏం ఫేమస్, వాళ్ళ ఫేక్ ప్రొడక్ట్ లో దాంతో పాటు పాండాస్. అయితే ఇప్పుడు నేను చెప్పిన జూ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ జూని ఫేమస్ చేసుకోవడానికి ఇదిగోండి ఈ డేట్ లో పాండాస్ తీసుకొని వస్తున్నాం, పాండా ఎగ్జిబిషన్ అవుతుందని చెప్పి మొత్తం అనౌన్స్మెంట్లు వేసి యాడ్లు వేసి పోస్టర్లు అతికించి గోల చేసి డబ్బులు తీసేసుకొని టికెట్లు కూడా అమ్మేశారు. ఆ డే అనే వచ్చేసింది. చైనాలో చాలా మంది జనాలు వచ్చారు. ఆ జూకి డబ్బులు కట్టిన వాళ్ళంతా వచ్చి చూస్తూ ఉన్నారు. పాండాలన్నీ హ్యాపీగా ఆడుకుంటూ ఉన్నాయి. జనాలు కూడా వచ్చి బాగా చూస్తున్నారు, కానీ అందరూ గుట్లు అప్పగించి కన్ఫ్యూజన్ లో చూస్తా ఉన్నారు. వాళ్ళకి ఏం అర్థం కావట్లా. అదే మనం పాండాలు రోజు టీవీలో చూస్తానే ఉన్నాం కదా, ఏంది టీవీలో చూసినట్లేవు, మేకప్ ఏమైనా ఎక్స్ట్రా చేశారా, చాలా డిఫరెంట్ గా ఉన్నాయని చెప్పి అలా తీక్షణంగా కళ్ళప్పగించి చూస్తే అప్పుడు అర్థమైంది అవి పాండాలు కాదా బాబు, 4 చావు డాగ్స్ పెయింట్ వేసి మన మొహాన్ని కొట్టారు అని. చావు డాగ్స్ అని కొన్ని ఉంటాయి కదా, చూసే ఉంటారు. వాటికి బ్లాక్ అండ్ వైట్ కోటింగ్ వేసేసి వాటినే జూలో పెట్టేసి అవే పాండాలని చెప్పి వచ్చిన వాళ్ళందరూ పిచ్చోళ్ళు చేసి చూపిస్తా ఉన్నది. ఏమైందంటే ఎదలో ముందెళ్ళి గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని 4 పాండాలను తెచ్చుకొని ఆ తర్వాత అడ్వర్టైజ్మెంట్లు వేసుకొని డబ్బులు కలెక్ట్ చేయాలి కదా. వీళ్ళు ఆత్మని పోయి ముందే జనాల దగ్గర పోయి పాండాను ఓదగొట్టి బలవంతంగా డబ్బులు లాక్కొని టికెట్లు ఇమ్మేశారు. లాస్ట్ చూస్తే గవర్నమెంట్ ఏమో మీ జూకి ఇంకా అంత సీన్ రాలేదని ఒక పాండాను కూడా ఇవ్వలేదు పాపం. ఇప్పుడు ఇన్ని డబ్బులు వెనక్కిస్తే వాళ్ళు డబ్బులు తీసుకుని కాముగా వెళ్ళిపోవడం కాక మళ్ళీ తన్నిపోతామేమో అని చెప్పి ఈ డాగ్స్ కి ఇలా పెయింటేజ్ చేశారు. ఇవి కూడా క్యూట్ గానే ఉంటాయి అనుకోండి, అలాగని చెప్పి పాండా అని చెప్తే ఎవడు చూస్తాడు. అది కాక డాగ్ స్కిన్ కొంచెం సెన్సిటివ్ గా ఉంటదంట. వాళ్ళేమో ఆయిల్ పెయింట్లు వేసేసినట్టున్నారు నలుపు తెలుపని. దీని వల్ల వాళ్ళ మీద కేసు పడిపోయింది. అలా నాకు చూపిస్తే నేను నమ్మేస్తానేమో, అచ్చం అలాగే ఉన్నాయి, భలే పెయింట్ వేసేది. మీరేమంటారు కామెంట్స్ చెప్పండి ఫ్రెండ్స్. 1945-43 అంటే ఆ టైంలో అప్పట్లో చాలా దేశాల గురించి తెలిసిందే కదా, యుద్ధాలు చేయకపోతే ఫిట్స్ వచ్చి చచ్చిపోతాయేమో అన్నట్టు ఉంటారు. ఇంకా అమెరికా రష్యా వాళ్ళు అయితే వీళ్ళు దరిద్రమైన గోల, అమ్మ వాడేం తయారు చేసేసాడు, వీడేం కనిపెట్టేశాడు, మనకంటే గొప్పడు యాడ్ అయిపోతాడేమో, కొత్త తుపాయి కనిపెట్టేశాడేమో, ఇదే నస ఇదే భయం. ఎప్పటికీ అదే భయంలో ఉన్నామనుకోండి. అయితే ఆ టైంలో రష్యా వాళ్ళు కొత్త విమానం అంటే ఫైటర్ జెట్లేండి దాన్ని తయారు చేయించుకున్నారు. దాని గురించి అమెరికా వాళ్ళకి తెలిసింది. అది చాలా అడ్వాన్స్డ్, తక్కువ రేట్లోనే చాలా ఎక్కువగా తయారు చేసేసారు. సౌండ్ స్పీడ్ తో వెళ్తుందని, అడ్వాన్స్డ్ అటాకింగ్ మెకానిజం తో పాపం అమెరికా వాళ్ళు బెదిరిపోయి ఇన్ని ఫీచర్స్ ఉన్నాయని తెలియగానే రష్యా వాళ్ళు ఇలాంటి ప్లేన్స్ తయారు చేసి పెట్టుకున్నారు. అయితే మన దగ్గర కూడా లేదే ఇంతది, ఇప్పుడు ఏం చేయాలని చెప్పి ఆలోచనలో అమెరికా వాళ్ళు ఉన్నారు. అప్పుడే రష్యాలో ఇంకో పక్క ఒక కొత్త కథ స్టార్ట్ అయింది. రష్యాలో అమెరికన్ ఏజెంట్ అయిన విక్టర్ బిలింకో పుట్టాడు. రష్యాలో అమెరికా ఏజెంట్ ఎట్ట పుడతాడా అంటే చూడండి మీకే తెలుస్తుంది. మన విక్టర్ అనేవాడు రష్యనే లేండి, రష్యాలో పుట్టాడు, రష్యాలో పెరిగాడు. సో యుద్ధ టైంలో ప్రతి ఒక్కడు యుద్ధం చేయాల్సిందే. మనోడు కూడా మిలిటరీలో జాయిన్ అయ్యాడు. చాలా కష్టపడి మనోడు పైలట్ కూడా అయిపోయాడు. ఆ తర్వాత కొన్ని ఏళ్ళయ్యాక మనోడికి ఒక దగ్గర పోస్టింగ్ వేసేది. దాని నేమ్ జుగియేక పెస్కోకాయ్ ఏదో ఉందిలేండి. ఈ రష్యా వాళ్ళ పేర్లు అస్సలు అర్థం కావు. అక్కడ మనోడికి పోస్టింగ్ వేసేది. నువ్వు విమానాలు తెగ బాగా నడుపుతున్నావా, ఇక్కడ బాగా నడుపుదా అని చెప్పి. నా కష్టానికి ఫలితం దొరికింది, ఇక్కడ నుంచి తెగ నడుపుతా అని చెప్పి మనోడు ఇక్కడికి వచ్చి చూస్తే ఆ బేస్ మొత్తం దరిద్రంగా ఉందంట. అసలు మామూలుగా ఎక్కడైనా బాత్రూమ్లు కంపు కొడుతూ ఉంటాయి, కానీ అక్కడ ఆ బేస్ మొత్తం కంపుగా ఉందంట. ఏదన్నా విమానం అక్కడికి వచ్చి డ్రాప్ అవ్వాలంటే ల్యాండ్ లో డ్రాప్లుగా డైరెక్ట్ డెడ్ అయిపోవడమే. ఆ రన్వేలు కూడా అంత దరిద్రంగా ఉంటాయి, టేక్ ఆఫ్ అవ్వలేదు, కిందకి దిగలేదు, అలా ఉన్నాయంట. అంటే బేస్ మొత్తం రిపేర్ తో నిండిపోయి ఉంది. మనోడు అక్కడ ఎక్కువ రోజులు ఉండలేకపోతున్నాడు. వాడి వల్ల కాట్లా ఏం చేయాలో తెలియట్లేదు, ఎందుకంటే మనోడు జూనియర్. అప్పటి నుంచి ఎప్పుడు చూసినా రోజుకో కొత్త ప్లాన్ గీసుకుంటూ ఉండేవాడు. అంటే ఈ విధంగా ప్లాన్ వేసి మనం చేస్తే చాలా తక్కువ ఖర్చులోనే కంపు మొత్తాన్ని సుగంధభరితంగా చేసుకోవచ్చు, బేస్ మొత్తం నీట్ గా చేయొచ్చు, రన్వే బాగు చేసుకోవచ్చు అని చెప్పి కొత్త ప్లాన్లు వేసుకోవడం. ఈ ప్లాన్లు తీసుకొని వెళ్ళి వాళ్ళ సుపీరియర్ లీడర్లకు చెప్పడం. ఆ పెద్ద ఆఫీసర్లు ఏమో వీడు తీసుకొచ్చిన కాగితాలని ముక్కు మూతి తుడుచుకోవడానికి వాడుకోవడం. ఇలా మనోడికి రోజు ఇదే పని అయిపోయింది. ముందు వాడి మీద కోపం వచ్చింది, తర్వాత ఆ బేస్ మీద
కోపం వచ్చింది. లాస్ట్ వాడి దేశం మీద పిచ్చ కోపం వచ్చేసి ఒక రోజు అయితే పొద్దున్న లేచి వాళ్ళ దేశంలో అడ్వాన్స్డ్ ఏరోప్లేన్ ఉండాలి, అదేలేండి ఫైటర్ జెట్ ఉంది కదా ఇందాక చెప్పాను తోపుతుందని చెప్పి, అది వేసుకుని పొద్దున్న లేచి ఎవరికి ఏం మాట చెప్పకుండా వేసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ ఫైటర్ జెట్ తో అటు ఇటు తిరుగుతూ ఉంటే ఎక్కడికి వెళ్ళాలో కాసేపు అర్థం కాల. పక్కనే మనోడికి జపాన్ కనిపించింది. ఒక్కో డేటా అని ఒక ప్లేస్ లేని, అది జపాన్ లో ఒక బేస్. ఆ టైంలో వెంటనే ఇక్కడికి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాడు. అయితే రష్యాలో అది ఒక టాప్ సీక్రెట్ ఫైటర్ జెట్, ఇంకా దాని గురించి ఎవరికి తెలియదు. అమెరికా వాళ్ళు భయపడతామని ఆల్రెడీ చెప్పాను, అదే దాంతో ఎక్కడ అటాక్ చేసేస్తావో దానికి బలైపోతామో అని భయంతో ఉన్నారు. ఇంకో పక్క మనోడు జపాన్ కి వెళ్ళాడే బేస్, ఆ టైంలో ఆ బేస్ అంతా అమెరికా వాళ్ళ ఆధీనంలో ఉందన్నమాట. ఆ జపాన్ బేస్, జపాన్ అలయన్స్ అంటే జపాన్ తో యుద్ధం ఆ టైంలో జరిగిన టైంలో యుఎస్ అండర్లో ఉంది. అదే టైంలో రష్యా వాళ్ళ సీక్రెట్ యుద్ధ విమానం ఏమో వీళ్ళ మీదకే వచ్చేస్తుంది, అమెరికా వాళ్ళు అక్కడ ఉంటే దాని మీదకే. మామూలుగా అయితే అమెరికా వాళ్ళు దాన్ని గాల్లో ఉన్నప్పుడే లేపేయాలి. అయితే జపాన్ లో ఆ బేస్ లో ఆ టైంలో అంత అడ్వాన్స్డ్ సిస్టమ్ లేదు, ఎయిర్ డిఫెన్స్ గానీ అంత అద్భుతంగా లేదు, డైరెక్ట్ గా చూసే తప్ప చూడలేదు. ఇంకో పక్క బీభత్సమైన వర్షం పడుతుందంట ఆ రోజు. ఇంకంతే మనోడు అదృష్టం ఆ రోజుతో దశ తిరిగిపోయింది. అలా వెళ్ళి ఆ బేస్ లో ల్యాండ్ అయ్యాడు. ల్యాండ్ అయ్యాక అందరూ వచ్చి ఇడి మీద పడిపోయారు. అమెరికా వాళ్ళు ఆ యుద్ధ విమానం చూడగానే అర్థం అయిపోయింది, దీనికోసమే ఇన్ని రోజులు మనం బిక్కుమంటూ భయపడుతూ బతుకుతున్నాం అని చెప్పి మనోడిని అయితే లోపల నుంచి బయటికి లాగేశారు. ఆ తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే ఇలా విమానం ఎలాగో ఎత్తుకొచ్చాడు, దాంతో పాటు ఆ ప్లేన్ ఎలా పనిచేసిద్ది, అందులో ఏమేమి ఉన్నాయి దానికి సంబంధించిన మాన్యువల్ బుక్ కూడా అందులో ఉంది. అమెరికా వాళ్ళు ఆ బుక్ తీసి మొత్తం చదివి చూస్తే అప్పుడు అర్థమైంది, బాబు ఇందులో అసలు ఏమీ లేదు, అంతా డొల్లా, ఇనప మొక్కలు తప్ప ఇందులో ఏమీ లేవు, ఇనప సామాన్లు కూడా తీసుకోడు ఇస్తే అంత అద్భుతమైన ఫైటర్ జెట్ అయితే కాదని చెప్పి వాళ్ళకి తెలిసిపోయింది. అది తెలిసిన తర్వాత వెంటనే మనోడిని లోపల తీసుకొని వెళ్ళి సత్కారాలు చేసి శ్వాసలో శ్వాస పీల్చుకొని భోజనాలు పెట్టి ఆ విమానం ఇల్లు తీసేసుకొని మనోడికి ఒక ఉద్యోగం ఇచ్చేసారు అమెరికా వాళ్ళు. అప్పటి నుంచి ఇంకా మనోడు యుఎస్ గవర్నమెంట్ లోనే ఉండి వాళ్ళకి కన్సల్టెంట్ గాను రష్యన్ లాంగ్వేజ్ లో అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళ గాను ఇంకా వాళ్ళ దగ్గర ఉండిపోయి అక్కడే పని చేస్తున్నాడు. అసలు ఒక్కసారి ఇమాజిన్ చేయండి, మనోడు లీడ్ చేసిన అదే అతను బతికిన లైఫ్ ఎంత డిఫరెంట్ గా ఉంటుందో. యుద్ధం టైంలో రష్యాలో ఉండి రష్యాలో పెరిగి మిలిటరీలో జాయిన్ అయ్యి తర్వాత విమానం నడపడం నేర్చుకొని తర్వాత ఒక విమానం రష్యా వాళ్ళ దగ్గర నుంచి దొంగతనం చేసేసి దాన్ని అమెరికాకి ఇచ్చేసి అమెరికాలో సెటిల్ అయిపోయాడు ఉద్యోగం చేసుకుంటూ. అతని లైఫ్ గురించి మీరు ఏమంటారు కామెంట్స్ లో చెప్పండి. నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మా ఛానల్ చెక్ చేసి చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే కుక్కు ఎఫ్ఎం యాప్ డౌన్లోడ్ చేయడం మర్చిపోవద్దు. 7 days పాటు అన్లిమిటెడ్ గా మనకి యాక్సెస్ ఫ్రీగా ఇస్తున్నారు. ఒకసారి చెక్ చేసి చూడండి, దీని లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టుంచాను. థ్యాంక్ యూ.